హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రవీస్ కిచెన్. ఈరోజు మనం అరటికాయ ఎండు రొయ్యల కూరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. కొంతమంది ఎండు రొయ్యలని ఇష్టపడతారు కానీ ప్రాపర్గా కుక్ చేసుకోవడం రాదు. డ్రైడ్ ప్రాన్స్ తినడం వల్ల మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. రెగ్యులర్ బేసిస్లో లిమిటెడ్గా కన్జ్యూమ్ చేస్తే మంచిది. నీచు వాసన రాకుండా ఎండు రొయ్యల కాంబినేషన్ కూరని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ఒక బౌల్లో గుప్పెడు ఎండు రొయ్యలని తీసుకొని కొద్దిగా గోరువెచ్చటి నీళ్ళల్లో వేసి 5 నిమిషాలు నానబెట్టాలి. ఎండు రొయ్యల్లో కాస్త ఇసుక అది ఉంటుంది కాబట్టి ఇలా గోరువెచ్చటి నీళ్లు వేసి కడిగి తీసుకోవడం వల్ల ఇసుక అంతా కూడా రిమూవ్ అవుతుంది. నీళ్లు బాగా వేడిగా ఉండాల్సిన అవసరం లేదండి, గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. ఇలా నానిన తర్వాత నార్మల్ వాటర్తో కడిగి పక్కనుంచుకోవాలి. తర్వాత ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక చిటికెడు పసుపుని వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కడిగి పెట్టుకున్న ఎండు రొయ్యల్ని వాటర్ లేకుండా వేసి గరిటెతో కలుపుకుంటూ వేపుకోవాలి. వాటర్తో వేసేస్తే గనక ఆయిల్ చింది మీద పడే ఛాన్స్ ఉంటుందండి, కాబట్టి వాటర్ లేకుండా వేసుకోండి. 1-2 నిమిషాలకి ఎండు రొయ్యలు వేగిపోతాయండి. వీటిని తీసేసి పక్కనుంచుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో సన్నగా తరిగి పెట్టుకున్న 2 మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చి ముక్కల్ని వేసి ఒకసారి కలిపి ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, చిటికెడు పసుపు వేసి కలుపుకుంటూ వేపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత సన్నగా తరిగిన 2 టొమాటోల ముక్కల్ని వేసి మెత్తబడేంత వరకు కుక్ చేసుకోవాలి. టొమాటో ముక్కలు కుక్ అయ్యే లోపు మనం అరటికాయల్ని చాప్ చేసుకుందాం. ఇక్కడ నేను 2 అరటికాయలను తీసుకున్నానండి. స్కిన్ పీల్ ఆఫ్ చేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. టొమాటో ముక్కలు మగ్గి గుజ్జులా అయ్యాక కట్ చేసుకున్న అరటికాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు అంతా కలిసేలా ఒకసారి బాగా కలిపి మూత పెట్టి 4-5 నిమిషాలు మగ్గనివ్వాలి. అరటికాయ కుక్ అవ్వడానికి పెద్దగా టైం పట్టదండి, చాలా త్వరగా మగ్గిపోతుంది. 4-5 నిమిషాల తర్వాత మూత తీసి 1 స్పూన్ కారం వేసి కలుపుకోవాలి. ఇప్పుడు అరకప్పు నీళ్లు వేసి మరొకసారి కలిపి కాస్త దగ్గర పడ్డాక ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండు రొయ్యలను వేసి మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ కాస్త దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, అరటికాయ ఎండు రొయ్యల కూర రెడీ. నేను చెప్పిన టిప్స్ని ఫాలో అయ్యి చేశారంటే మీరు కూడా ఈజీగా చేసేయచ్చు. ఈ కూరలోకి మసాలాలు కానీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ, కరివేపాకు, కొత్తిమీర ఏమీ అక్కర్లేదండి. యాజ్ ఇట్ ఈస్ నేను చెప్పినట్టు చేసేయండి, సూపర్ టేస్టీగా ఉంటుంది.